हरिः ॐ विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్, నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము, బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఇది 4 సంపుటాలుగా 4 వాల్యూమ్స్ గా ఉన్నటువంటి ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్ గ్రంథం జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడింది. దాంట్లో మనం మొదటి వాల్యూమ్ ని అధ్యయనం చేస్తున్నాం. మొదటి వాల్యూమ్ 6 భాగాలుగా చేశారు, 6 పార్ట్స్. ఒక్కొక్క భాగంలో మళ్ళా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 భాగాల్లో నాలుగో భాగం 6 భాగాల్లో మొదటి భాగంలో చాప్టర్ 5 అంటే 4 భాగాలు. మొదటి భాగంలో ఉన్నాం మనం. మొదటి భాగంలో 4వ చాప్టర్ చూస్తున్నాం. మొదటి భాగంలో 4వ అధ్యాయం ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎలగరీస్ లో ఉదాహరణలు కొన్ని, దాని యొక్క వివరం, దాంట్లో అంతరార్థం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ద రోజ్ అండ్ ద క్రాస్. వికసించిన గులాబీ పువ్వు, సిలువ గుర్తు, సిలువ, ఈ రెండిటి యొక్క అంతరార్థం ఏంటి? ఇన్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఓపెన్ రోజ్, పూర్తిగా వికసించినటువంటి గులాబీ పువ్వు, అది ఎక్కడ వేశారు? అపాన్ ద క్రాస్, ఆ సిలువ మీద, అంటే నిలువ కమ్మి అడ్డ కమ్మి కలిసిన చోట రోజు, ఈ వికసించిన గులాబీ పువ్వు కూడా మనకు గుర్తుగా వేస్తారు. ఇన్ రాసిక్రూషియన్ సింబాలిజం ఆల్సో రిప్రజెంట్స్ పర్ఫెక్టెడ్ మ్యాన్హుడ్.
ఇది దేన్ని తెలియజేస్తుందంటే రాసుక్రూషియన్ అంతఃశాఖ ఒకటి ఉంది, రహస్య శాఖ. 1400 ఆ ప్రాంతంలో నుంచి మొదలైంది ఇది. రాసుక్రూషియన్ అన్న ఆయన దీన్ని ప్రారంభించాడు. ఒక నాటకంలాగా దీన్ని చేయటం. ఆ నాటకంలో ఏమిటి? పర్ఫెక్టెడ్ క్రైస్ట్‌హుడ్, అంటే క్రీస్తుగా పరివర్తన చెందటం. సాధారణ మానవుడు ఒక క్రైస్తుగా పరివర్తన చెందటం. ఒక విశ్వాసి క్రమక్రమంగా క్రీస్తుగా పరివర్తన చెందటం, రూపాంతరం చెందటం. దాంట్లో ఈ సింబాలిజం వస్తుంది. రోజ్ అపాన్ ద క్రాస్. ద రోజ్ ఈజ్ ఎ సింబల్ of the higher self of perfected man in its body of light, from which universal love, wisdom, and blessing flow out upon the world. అంటే మామూలుగా జరుగుతున్న విషయం ఒకటి ఉంది ఈ సృష్టిలో. ఆ పరమాత్మ దగ్గర నుంచి, ఆ బ్రహ్మ దగ్గర నుంచి, ఆ మూల ప్రకృతి నుంచి ఈ స్థూలం వరకు కూడా ఇలాగా మొత్తం జరుగుతున్న కార్యక్రమం ఒకటి, నిరంతరంగా జరిగేది ఒకటి ఉంది. వాటిని తెలియజెప్పడం కోసం మనకి ఈ సింబల్స్ ద్వారా, ఈ సంకేతాల ద్వారా, అక్కడ గులాబీ పువ్వు పెట్టాడంటే అది మొత్తము ఆ ఒక్క చిన్న చిత్రంతోనే, ఆ చిన్న బొమ్మతో మొత్తాన్ని తెలియజేసేటట్టుగానమాట. అదే వివరించాలంటే గ్రంథాలు, ఎన్నెన్నో గ్రంథాలు పడుతుంది అది. ఆ విషయం మొత్తాన్ని ఒక చిన్న సంకేతం ద్వారా, ఆ సంకేతం కూడా మళ్ళీ గ్రంథాలు రాస్తే ఏమవుతుంది, ఎప్పుడైతే రాశారో అప్పటి భాషలో వ్రాయటం జరుగుతుంది. ఆ తర్వాత భాష ఎన్నో రూపాలకి గురవుతుంది, ఎన్నో మార్పులకి గురవుతుంది. ఒకప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు అసలు పరిగణనలోకి రావు. ఇప్పుడే కొత్త పదాలు వస్తాయి. ఆ పాత పదాలు ఎవరన్నా పలికితే ఎగతాళిగా ఉంటుంది. ఇంచేత ఈ గ్రంథాలుగా కాకుండా ఎక్కువగా బొమ్మల లిపిలో ఇవ్వటానికి ప్రయత్నం చేశారు ప్రాచీనులు. అది ఎప్పటికైనా పనికొస్తుంది అన్నట్టుగా. ఆ బొమ్మను చూసి మనం అది దేనికి సంకేతము అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటే ఈ మొత్తం విషయం మనకు అవగతం అవుతూ ఉంటుంది. దాంట్లో నుంచి ఆ సృష్టిలో ఏం జరుగుతుందో మనము దర్శించవచ్చు. ఇప్పుడు ఈ రోజ్ అన్నది దేనికి సంకేతంగా వాడారు? ద రోజ్ ఈజ్ ఎ సింబల్, వికసించిన గులాబీ పువ్వు, ఆఫ్ ద హయ్యర్ సెల్ఫ్, సింబల్ ఆఫ్ హయ్యర్ సెల్ఫ్. మనకు హయ్యర్ ట్రయాడ్, లోయర్ ట్రయాడ్ అని మనకి 2 భాగాలుగా ఉంది. లోయర్ క్వాటర్నరీ, హయ్యర్ ట్రయాడ్. ఊర్ధ్వ త్రిభుజి, ఉన్నత త్రిభుజి, దిగువ చతుర్భుజి. మనం 7 భాగాలుగా మనకి మన దేహము గాని, మన ఈ సృష్టి గాని 7 భాగాలుగా ఉన్నప్పుడు 4 భాగాలు దిగువ స్థాయికి సంబంధించి, స్థూలానికి సంబంధించిన విషయంగా, భౌతిక విషయంగా తెలియజేస్తుంటే 3 విభాగాలు సూక్ష్మంగా ఆ పరమాత్మ తత్వం కేసి దాని గురించిన వివరాన్ని అందిస్తుంది మనకి. కాబట్టి రోజు ఏం చేస్తా ఉందన్నమాట, హయ్యర్ సెల్ఫ్, ఆత్మ యొక్క ఆ 3 ఉన్నతమైనటువంటివి ఏవైతే ఉన్నాయో త్రిభుజి ఆకారంలో, అంటే ఆత్మ, బుద్ధి, మనస్సు, ఈ 3 విషయాలకి సంబంధించిన వివరాలని ఆ గులాబీ పువ్వు మనకు అందజేస్తుంది. వికసించిన గులాబీ పువ్వు ఏమని తెలియజేస్తుంది? పర్ఫెక్టెడ్ మ్యాన్ ఇన్ ఇట్స్ బాడీ ఆఫ్ లైట్. అంటే మనం దేహంలోనే ఉన్నాము. దేహంలో ఉంటూనే ఇప్పుడు జీసస్ ద క్రైస్ట్ దేంట్లో ఉన్నాడు? దేహంలోనే ఉన్నాడు కదా. అవతార పురుషులందరూ దేహంలోనే ఉన్నారు. ఆ దేహము ఒక వెలుగుగా ఉంది వాళ్ళకి. ఆ వెలుగు అనే దేహంలో పర్ఫెక్టెడ్ మ్యాన్, అంటే పరిపూర్ణుడుగా, పరిపూర్ణత్వంతో
వెలుగొందుతూ ఉన్నారన్నమాట. పరిపూర్ణత్వంతో వెలుగొందుతున్నటువంటి మానవుణ్ణి తెలియజేయటానికి ఆ రోజ్ అనే సింబల్‌ని, ఆ సంకేతాన్ని, ఆ గులాబీ పువ్వు సంకేతాన్ని వాడారు. ఫ్రమ్ విచ్ ఏమిటది? ఆ బాడీ ఆఫ్ లైట్, ఆ వెలుగునే వారి దేహం ఏంటంటే వెలుగులమయం, తేజస్సుతో నిండినది. ఆ వెలుగు ఏం చేస్తోంది? ఫ్రమ్ విచ్ యూనివర్సల్ లవ్, విజడమ్ అండ్ బ్లెస్సింగ్ ఫ్లో ఔట్ అపాన్ ద వరల్డ్. అట్లా పర్ఫెక్టెడ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, పరిపూర్ణుడుగా ఉన్నటువంటి ఆ మానవుడు, అతను వెలుగుగా ఉండి, అతని నుంచి ఏమి ప్రవహిస్తుంది? ఆ వెలుగులో నుంచి యూనివర్సల్ లవ్, ఆ విశ్వ ప్రేమ, విజడం, ఆ జ్ఞానము అండ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదము. ప్రేమ, జ్ఞానము, ఆశీర్వాదము ఫ్లో ఔట్ అపాన్ ద వరల్డ్. మొత్తం ప్రపంచం మీదకి, ఈ భౌతిక ప్రపంచం మీదకి, ఈ స్థూల జగత్తులోనికి బాగా నిండుగా ప్రవహిస్తూ ఉందన్నమాట. యాజ్ రిప్రజెంటెడ్ బోత్ by the special fragrance of the flower and by the water and the blood flowing from the wounds of the crucified Christ. అయితే మనకి అది ఏమి ఫ్లో అవుతున్నట్టుగా అనిపిస్తుంది? ఆయన యొక్క గాయాలకి, ఆయనకి మనం వాడినటువంటి ఆయుధాల ద్వారా వచ్చిన ఆయుధాల ద్వారా ఏర్పడిన గాయాల నుండి కారుతున్నటువంటి రక్తము ప్రవహిస్తూ ఉంది ఆయన దేహం నుంచి. కానీ ఆ రక్తం ఏంటన్నమాట, మనకు భౌతికంగా మన కంటికి కనబడుతున్నది రక్తమే కావచ్చు అది. కానీ అది అద్భుతమైనటువంటి వెలుగుతో నిండి ఉన్నది. ఆ వెలుగు 3 రకాలుగా కలిసి ఉందన్నమాట ఆ వెలుగులో. యూనివర్సల్ లవ్, విశ్వ ప్రేమ, జ్ఞానము, ఆశీర్వాదము. Blessing flow out upon the world as represented both by the స్పెషల్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్. గులాబీ పువ్వు రంగుతో ఉన్నటువంటిది, గులాబీ రంగుతో ఉన్నటువంటి రేకులతో కలిగిన పువ్వు, దాని నుంచి వచ్చే వాసన. అంటే వెలుగు నుంచి ఇది ఎలాగ ప్రసారం అవుతుంది? యూనివర్సల్ లవ్, విజడమ్ అండ్ బ్లెస్సింగ్. ఒక పువ్వు నుంచి వాసన ఎట్లాగైతే వెలువడుతుందో, మనం అంత దూరంలో పువ్వు ఉన్నా గానీ మనకి ఇక్కడికి ఫలానా పువ్వు, అక్కడ మల్లె పువ్వు ఉంది, లేకపోతే గులాబీ పువ్వు ఉంది అని మనం చెప్పగలుగుతున్నాము. అలాగా ఆ వాసన ద్వారా, ఆ పరిమళము ద్వారా, అది దాని నుంచి ప్రసారమయ్యే పరిమళము ద్వారా మనం అక్కడ పువ్వు ఉంది అని చెప్పగలుగుతున్నాము. అట్లాగా వారి ఆ వెలుగుగా, ఆ వెలుగనే దేహంగా కలిగినటువంటి ఆ పరిపూర్ణుడు, ఆ పరిపూర్ణ మానవుడు నుంచి అద్భుతమైనటువంటి ఆ విశ్వ ప్రేమ, జ్ఞానము, ఆశీర్వాదము అలాగా ప్రసరిస్తూ ఉన్నది. అంటే బయట కంటికేమి కనపడదది. వాసన కనపడిందా మనకి కంటికి? పువ్వక్కడుంది, మనకిక్కడ వాసన వచ్చింది. కానీ ఆ వాసన కంటికి కనిపించేదేం లేదు గదా! సూక్ష్మంగా ఉండి వాసన మాత్రం మనం తెలుసుకోగలిగాం, అనుభూతి చెందగలిగాం. అట్లా ఆ యూనివర్సల్ లవ్, విజడమ్ అండ్ బ్లెస్సింగ్ ఫ్లో ఔట్ అపాన్ ద వరల్డ్. ఈ ప్రపంచం మొత్తం మీద, ఈ స్థూల జగత్తు మొత్తం మీదకి ఎలాగ ప్రసారం అవుతూ ఉంది. As represented both by the special fragrance of the flower and by the water and the blood flowing from the wounds of the crucified Christ. సిలువ వేయబడినటువంటి క్రీస్తు ద్వారా ఆయన దేహం నుంచి కారుతున్నటువంటి ఆ నీరు, ఆ గాయాల నుంచి కారుతున్న నీరు, రక్తము ఎట్లాగైతే దాని నుంచి అలాగ వస్తూ ఉన్నదో, అట్లా ఆయన దేహం నుంచి ఒక ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగు నుంచి గులాబీ పువ్వు ఎట్లాగైతే పరిమళము వెదజల్లుతూ ఉందో చుట్టూ,
తన పరిసరాలు మొత్తము ఆ పరిమళంతో నిండినట్టుగా ఎలాగా చేసిందో. గులాబీ పువ్వు పరిమళంతో నిండిపోయి ఉంటుంది ఆ పరిసరాలు మొత్తం. అట్లా ఆయన నుంచి విశ్వ ప్రేమ, విసడం, జ్ఞానము, ఆశీర్వాదం, దీవెనలు, ఆశీర్వాదము, ఆశీర్వాదాలు, దీవెనలు మొత్తం ఈ ప్రపంచం మొత్తానికి వెదజల్లుతూ ఉందన్నమాట అది. పరిమళం ఎలాగైతే ఇక్కడ గులాబీ పువ్వంటే కొంతవరకే మనకు పరిమళం వెదజల్లినట్టుగా ఉంటుంది. అంటే ఇక్కడ గులాబీ పువ్వుని ఆ పరిమళం వెదజల్లుతున్నది అనే దానికి ఉదాహరణ ఎందుకు చెప్పాడు? ఆ పద్ధతి. ఆ వెదజల్లే పద్ధతి. ఆ పరిమళము ఎట్లా వెదజల్లబడుతుందో అట్లా ఆ పరిపూర్ణుడైనటువంటి ఆ క్రీస్తు నుంచి ఆయన దేహం నుండి మొత్తం పరిమళమంతా ఈ దిగంతాలు వ్యాపించి ఉందన్నమాట. సమస్త సృష్టి వ్యాపించి ఉంది. ఆయన నుంచి అలాగా వస్తూ ఉంది. అట్లా వస్తూ ఉన్నది అని చెప్పడం కోసం ఈ గులాబీ పువ్వుని సంకేతంగా తీసుకున్నారు. గులాబీ పువ్వుని పర్ఫెక్టెడ్ మ్యాన్‌కి, పరిపూర్ణుడికి, అంటే గులాబీ మొత్తం అలా విచ్చి ఉంది. అంటే పరిపూర్ణమైనటువంటి పువ్వుగా మనం అది చెప్పుకుంటాం. అంతకుముందే ఏ స్థితిలో ఉంది? మొగ్గ స్థితిలో ఉంది. ఆ మొగ్గ కాస్త ఏమైంది? అలా మొత్తం విచ్చుకుంది. పూర్తిగా. పూర్తిగా వికసించి ఉందది. అట్లా పూర్తిగా వికసించి ఉన్నాడాయన. పరమాత్మ తత్వంతో ఏకమై ఉన్నాడు. పరమాత్మగా ఉన్నాడు. అందుకే దేవుని కుమారుడని చెప్పడం జరిగింది. కాబట్టి రోజ్ అనే దానితో ఈయన్ని పోల్చడం జరిగిందనమాట. స్పెషల్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్, ఆ పరిమళము వెదజల్లబడటం ఎలాగైతే ఉంటుందో, అట్లాగే ఇంకొకటి, అండ్ బై ద వాటర్ అండ్ ద బ్లడ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద వూండ్స్ ఆఫ్ ద క్రూసిఫైడ్ క్రైస్ట్. సిలువ వేసినటువంటి ఆయన దేహము నుండి కారుతున్నటువంటి, ఆయన దేహానికి అయినటువంటి గాయాల నుండి కారుతున్న నీరు, రక్తము. అది అద్భుతంగా ఒక విశ్వ ప్రేమగా, జ్ఞానముగా, ఆశీర్వాదముగా మనందరి మీద ఎలాగా వ్యాపిస్తూ ఉంది. పరిమళం ఎలాగైతే వెదజల్లబడుతుందో అలాగా మనందరి మీదకి ఈ సృష్టి సమస్తము, ఈ స్థూల జగత్తు మొత్తానికి అది వెదజల్లబడుతూ ఉంది. దాన్ని అందుకోవాలనే గాని మన పక్కనే ఉందది. మనకి ముక్కులు సరిగ్గా పనిచేయట్లేదు. కానీ మన పక్కనోడికి వాడు చక్కగా ముక్కు పని చేస్తా ఉంది. నా ఆ నాసికా రంధ్రంలో నుంచి ఆ వాసన తెలిసే గుణం ఏదో ఉంది గదా! అది బాగా పనిచేస్తుంది. వాడు వెంటనే వాసన పట్టేసాడు. అబ్బా! ఎంత పరిమళం ఎంత బాగుంది. గులాబీ వాసన అంత చక్కగా ఉందిక్కడ అనన్నాడు. పక్కనోడికేమో ముక్కు పని చేయటం లేదు. ఎక్కడుంది గులాబీ వాసన ఏం లేదే ఇక్కడ అని జెప్పి అంటున్నాడు వీడు. మరి అక్కడే ఉంది గదా! గులాబీ వాసన అక్కడే ఉంది. కానీ వీడు అందుకోలేకపోతున్నాడు. పక్కన వాడు అందుకుంటున్నాడు. అట్లా ఆ క్రీస్తు యొక్క గాయాల నుండి స్రవిస్తున్నటువంటి నీరు, రక్తము, వాటి ద్వారా ఏం జరుగుతుంది? అద్భుతమైనటువంటి లవ్, విశ్వ ప్రేమ, జ్ఞానము, ఆశీర్వాదం, దీవెనలు, ఆశీర్వాదములు బాగా ప్రసరిస్తూ ఉన్నాయి. వెదజల్లబడుతూ ఉంది ఆయన నుంచి. మొత్తం 4 దిక్కుల, పైన, కింద సమస్తానికి బాగా వ్యాపిస్తూ ఉందనమాట. ఈ రోజు ఈ గులాబీ పువ్వు పరిమళం ఎలాగైతే వ్యాపిస్తూ ఉందో, ఇట్లా గులాబీ పువ్వుని దానికి సంకేతముగా వాడారు. దాంతో పాటు ఆయన గాయాల నుంచి స్రవిస్తున్నటువంటి నీరు, రక్తాన్ని కూడా ఇదే పద్ధతిలో సంకేతంగా వాడారు. మనం అంటే దేహానికి పరిమితం కాబట్టి, మన దేహం ఏదైనా గాయమైతే దాని నుంచి వచ్చే నీరు, రక్తము మన నుంచి కూడా అదే వస్తుంది. దేహము అన్నప్పుడు దేహం నుంచి ఎవరి దేహమైనా అదే వస్తుంది. కృష్ణుడి దేహమైనా అదే వస్తుంది. మరి కృష్ణుడు అవతార పరిసమాప్తి చేసేటప్పుడు ఒక వేటగాడు బాణం వేశాడు. బొటనవేలుకి తగిలిందది. రక్తం ధారగా కారింది.
మొత్తం రక్తసిక్తం అయిపోయింది. ఆ అడవి అంతా. ఆయన ఉన్న ప్రాంతం అంతా రక్తసిక్తం అయిపోయింది. అయితే ఆ రక్తము ద్వారా ఈ సమస్త మానవాళికి ఈయన దేహము చాలిస్తున్నప్పటికీ, ఆ రక్తము ద్వారా మొత్తం ఆ ప్రేమ, జ్ఞానము, ఆశీర్వాదము ఇవన్నీ ఈ ప్రపంచానికి వెదజల్లబట్టం కోసం అన్నట్టుగా ఆ రక్తం అలా చుట్టూ ప్రసరిస్తూ ఉందన్నమాట. ప్రవహిస్తూ ఉంది. ఆయన బొటన వేలు నుంచి కారుతున్న రక్తం. అట్లా ఉంటుంది. అదే మనకైతే మన దేహం వరకే పరిమితం గాబట్టి మన వరకే అది ఉంటుంది. బాధ ఉంటుంది. వాళ్ళు విశ్వంతో తాదాత్మ్యం చెందిన వాళ్ళు. విశ్వ మానవుడుగా ఉన్నవాళ్ళు. అందువల్ల వాళ్ళది దాని ద్వారా మొత్తం అందరికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. వాళ్ళకి ఏది జరిగినా గాని. ద క్రాస్ ఈస్ జనరల్లీ ఇంటర్‌ప్రెటెడ్ యాస్ ద సింబల్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్. ఇక రోజ్ అండ్ క్రాస్ గదా! గులాబీ పువ్వు, సిలువ. గులాబీ పువ్వు దాని గురించి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు క్రాస్. ఆ సిలువ గుర్తు ఏంటి తెలియజేస్తుంది. సిలువ అంటే నిలువు కమ్మి ఒకటి, అడ్డ కమ్మి ఒకటి. ఒక ప్లస్ ఆకారం లాగా. కాకపోతే కొంచెం అడ్డకమ్మి కొద్దిగా పైన మధ్యగా కాకుండా అడ్డగీతం పైకి కొద్దిగా ఉంటుంది. అలాగా ఉన్నదాన్ని క్రాస్ అంటాం మనం. ఈస్ జనరల్లీ ఇంటర్‌ప్రెటెడ్ యాస్ ద సింబల్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్. అది దేనికి సంకేతము? ఇట్లా సిలువ వేసి ఆయన్ని మరణించేటట్టుగా చేశాం గదా మనం. ఆయన త్యాగం చేశాడు తనను తను. తన ప్రాణత్యాగం చేస్తే మొత్తం మానవాళికి కొన్ని సం కొన్ని శతాబ్దాల పాటు అలాగా ఆయన నుంచి నిరంతరము ఆ విశ్వ ప్రేమ, అలాగే జ్ఞానము, ఆశీర్వాదము ఈ సమస్త మానవాళి మీదకి అలాగా వెదజల్లుబడుతూ ఉంది. ప్రసరిస్తూ ఉన్నది. ఆ వెలుగు విరజిమ్ముతూ ఉందన్నమాట. ఇక్కడది ఆత్మత్యాగానికి సంకేతంగా ఉన్నది. ఈ ఆత్మత్యాగం అనేది అసలు సృష్టే త్యాగంతో మొదలైంది. ఆత్మత్యాగంతో. ఇప్పుడు మొత్తం ఒక్కటిగా ఉన్నవాడు కాస్త ఏమయ్యాడు? తనని తను త్యాగం చేసుకున్నాడు. పురుష సూక్తం మంత్రాలు దాన్నే తెలియజేస్తుంటాయి మనకి. పురుషుడు తనను తను బలి చేసుకుంటే, యజ్ఞంలో ఆహుతి అయితే, తానును తను ఆహుతి చేసుకుంటే, అప్పుడు ఈ సమస్త సృష్టి ఇలాగ ఏర్పడింది. అయితే ఈ అనేకత్వం రావడానికి అవకాశం లేదు గదా! ఏకత్వము అనేకత్వంగా మారిందంటే అర్థం ఏంటి? ఏకత్వము తనను తను ఆ యజ్ఞంలో ఆహుతయింది. ఈ సృష్టి యజ్ఞము అనే దాంట్లో ఆహుతి అవ్వడం వల్ల సాక్రిఫైస్ త్యాగం, బలిదానం తనను తను సాక్రిఫైస్ అవ్వటం వల్ల, ఆహుతి అవ్వడం వల్ల ఇదంతా వచ్చింది. దానికి సంకేతంగా అందుకే సిలువ మీద ఆయన్ని మా సిలువ మీద శిక్ష వేయటం జరిగింది ఆయనకి. సిలువ వేయటం జరిగింది. ఎందుకంటే అది ఈయనకన్నా ముందు నుంచి సృష్టి ప్రారంభం నుంచి కూడా ఈ సంకేతం ఉంది. ఇలా క్రాస్ అన్నది. ప్లస్ గుర్తుగా ఉంది. ఆ ప్లస్‌దే కొంచెం అంటే చేతులకి పెట్టాలి గాబట్టి, కొంచెం పై ఎత్తులకి అడ్డకమ్మి కొద్దిగా పైకి జరిపారది. అంతకంటే ఏం లేదు. ఒరిజినల్‌గా అది ప్లస్. అంటే నిలువు గీత, అడ్డగీత. ఈ 2 గీతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ చుక్క దగ్గర నుంచి వచ్చినాయి. కేంద్రం దగ్గర నుంచి. కేంద్రం దగ్గర నుంచి పైకి, కిందకి ఒక గీత. పై మొత్తం. అలాగే కుడి, ఎడమల నుంచి అడ్డంగా ఒక గీత. ఇది ప్లస్ గుర్తుగా మనం చెప్తాం. అదే క్రాస్ అని దాన్నే అంటాం మనం. క్రాస్ అనేటప్పటికల్లా అదేం తెలియజేస్తుంది?
ఆ నిలువుగా ఉన్నది అడ్డంగా మారిపోయింది ఇప్పుడు. తన్ను తను బలి చేసుకుంది అన్నట్టుగా. తనను తను ఆహుతి చేసుకోవటం వల్ల ఏకత్వము ఆహుతి అవ్వడం వల్ల అనేకత్వం వచ్చింది. దానికి సంకేతంగా ఈ క్రాస్‌ను వాడుతున్నారన్నమాట. అట్లాగే ఈయన్ని బలిదానం చేశారు. ఈయన్ని సిలువ పైన క్రాస్ పైన మరణించేటట్టు చేశారాయన. ఆయన త్యాగం చేయటం జరిగింది. ఆయన ఆత్మ త్యాగం చేయటం జరిగింది. కాబట్టి సెల్ఫ్ సాక్రిఫైస్, ఇమ్మోర్టాలిటీ అండ్ హోలీనెస్. అంటే మరి అది శాశ్వతత్వమైంది. ఎల్లప్పుడూ ఉండేది. ఆ ఏకత్వం అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఉండేది. శాశ్వతంగా అమృతత్వ స్థితికి సంబంధించింది. అట్లాగే హోలీనెస్, పవిత్రత. అత్యంత పవిత్రమైనది అన్నట్టుగా. ఆయన ఆహుతి అయినప్పటికీ, ఆహుతైగా ఏమైంది? ఈ అనేకత్వంలోకొచ్చింది. ఆ అనేకత్వం అంతా ఏముందనమాట? ఆయన యొక్క ఇమ్మోర్టాలిటీ, ఆ శాశ్వతత్వము, అమృతత్వ స్థితి. మోర్టాలిటీ అంటే మరణ స్థితి. జనన మరణాలు ఉన్న స్థితి అది. ఇమ్మోర్టాలిటీ అమృతత్వ స్థితి. మరణం లేని స్థితి. అందుకే మూడో రోజున ఆయన మరలా తిరిగి పునరుత్థానం. తిరిగి లేచాడాయన. సమాధి నుంచి పైకి లేచాడు. దానికి సంకేతంగా. అమృతత్వ స్థితిలో ఉన్నాను, నాకు మరణం లేదు అని చెప్పడం కోసం. కాబట్టి ఇమ్మోర్టాలిటీ, హోలీనెస్, పవిత్రత, ఏకత్వంలో ఉండేది ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈ అనేకత్వంలోకి ప్రసరించినాయి. ఈ అనేకత్వంలోకి ఆ సెల్ఫ్ సాక్రిఫైస్ ద్వారా ఏకత్వము ఆత్మత్యాగం చేయటం వల్ల, ఆహుతి అవ్వడం వల్ల ఆత్మకి ఏదైతే ఉన్నాయో లక్షణాలన్నీ దీంట్లోకి వచ్చినాయి. కానీ ఎట్లాగో వచ్చినాయి మన బయటకు కనపడకుండా రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్నట్టుగా ఉంది అదంతా. అందుకని మనము ఆ భగవతత్వానికి కావాలి అని అంటే, దాని అనుభూతి చెందాలి అంటే మనం బాహ్యంగా కాకుండా లోపలగా ఆంతరంగికముగా మనము వెతకడం చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి క్రాస్ ఈస్ జనరల్ ఇంటర్ప్రిటెడ్ యాస్ ద సింబల్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్, ఇమ్మోర్టాలిటీ అండ్ హోలీనెస్. ఇది తెలియజేస్తుంది క్రాస్. ఆత్మత్యాగము, అమృతత్వ స్థితి, పవిత్రత. Esoterically, however, the cross describes the whole mystery of creation. ఇంకా దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటని చూస్తే, బయటకేమో ఆయన్ని మనము సిలువ వేసి ఆయన్ని ఆత్మత్యాగం చేసేటట్టుగా, మరణించేటట్టుగా చేశాం కదా మనం. ఆహుతి అయ్యేటట్టుగా చేశాము. అది బాహ్యంగా మనకు కనిపిస్తుంది. ఆంతరంగికంగా మనం చూస్తే, నిగూఢంగా రహస్యముగా ఏంటి దాగి ఉందని ఆలోచిస్తే, హౌఎవర్ ద క్రాస్ డిస్క్రైబ్స్ ద హోల్ మిస్టరీ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టి ఎలాగా ఆవిర్భవించింది, ఎలా ఉత్పత్తి అయింది ఈ సృష్టి. అంటే ఈ సృష్టి ఉత్పత్తి కావడానికి ముందు ఉన్నది ఏంటి? ఏకత్వము. పరమాత్మ తత్వం ఒక్కటే ఉన్నది. అది కాస్త సాక్రిఫైస్ అయి ఆత్మత్యాగము ద్వారా, ఆహుతి అవ్వడం ద్వారా ఈ అనేకత్వంలోకి వచ్చింది. కాబట్టి ఈ క్రాస్ ఏం తెలియజేస్తుంది ఇంకా మనకి? హోల్ మిస్టరీ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టిలో దాగి ఉన్నటువంటి సమస్త రహస్యాలు ఏ పద్ధతిలో జరిగింది ఏంటి, ఈ అనేకత్వంలోకి ఎలాగా రాగలిగాము, ఈ బ్రహ్మాండం ఎలాగా ఏర్పడింది,
ఈ బ్రహ్మాండ ఉత్పత్తి ఎలాగా జరిగింది, దాంట్లో మానవ ఉత్పత్తి ఎలాగా జరిగింది, ఈ జీవుల యొక్క సృష్టి ఎలాగా జరిగింది, ఆ పరిణామం ఎలా జరుగుతోంది, ఇవన్నీ కూడా అసలు ఏకత్వము అనేకత్వము అవడము ఎలాగా అన్నదే ఆ సంకల్పం ఏదైతే ఉందో, తాను పెక్కులు కావాలి, అది తనను తాను ఆహుతి చేసుకున్నట్టు అయిపోయింది. అది తను హాయిగా ఉన్నాడు, చక్కగా ఒక్కడే, ఏమీ ఇది లేకుండా ఉంది, అంతే, ఇంకేం లేదు. అటువంటి స్థితిని, చక్కటి గొప్ప స్థితిని పెక్కులు కావాలి అని తనకి తను పరిమితం అవడం. అపరిమితుడు, హద్దులు లేనివాడు, కొలతలకి అందని వాడు, అటువంటి వాడు కాస్త ఏమైంది, పరిమితత్వంలోకి వెళ్ళాలి అని సంకల్పించాడు. అదే సాక్రిఫైస్ అన్నది. అది ఎట్లాగా జరిగింది ఏంటి అన్నది ఈ క్రాస్ సింబల్ ద్వారా, ఈ క్రాస్ యొక్క ఈ సిలువ, ఈ ప్లస్ గుర్తు ఏదైతే ఉందో, ఈ క్రాస్ అనే సంకేతము ద్వారా మనకి ఆ విషయాలన్నీ చేయబడుతున్నాయి. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.